యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషदैः గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయः. గుణత్రయ విభాగయోగः. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. గుణత్రయ విభాగ యోగము అంటే సత్వ రజస్సు తమో గుణాలను గుణత్రయము అంటారు. ఆ మూడు గుణాలు వాటి స్వభావాలు అవి జీవుని ఏ ప్రకారం బంధిస్తాయి, ఒక్కొక్క జీవుని యందు అధికంగా ఒక్కొక్క గుణం ఉన్నప్పుడు అతడు ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటాడు, ఆయా గుణాలను ఆశ్రయించటం వలన జీవికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి, ఆ గుణాలను అన్నింటినీ దాటి గుణాతీతుడైన వ్యక్తి జీవన్ముక్తుడు ఏ విధంగా అవుతాడు, ఈ విషయాలన్నింటినీ విశదంగా వివరించేదే ఈ అధ్యాయం అవటం వలన దీనికి గుణత్రయ విభాగ యోగము అని పేరు వచ్చింది. ఇంతకు ముందర అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో భగవానుడు క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించి, ప్రకృతి పురుషుల గురించి తెలియజేస్తూ సత్వరజస్తమో గుణాలు జీవుని యొక్క ఉచ్చ నీచ జన్మలకు కారణమని తెలియజేశాడు. అందుచేత ఈ అధ్యాయంలో సత్వరజస్తమో గుణాల గురించి తెలుసుకుందాం. భూయ అంటే మళ్ళీ క్రిందటి అధ్యాయంలో చెప్పబడిన అఖండ జ్ఞానాన్ని మళ్ళీ చెప్తాను విను అని చెప్పటంలో భగవానుడికి భక్తుల యందు ఎంత కరుణ ఉందో తెలుస్తోంది. ఉత్తముడైన గురువు విశ్వాసపాత్రుడైన శిష్యుడికి మనస్సుకు ఎక్కటానికి ఒకే విషయాన్ని మళ్ళీ 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 చెప్తూనే ఉంటాడు. కారణం జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటే ప్రపంచంలో అనేక జ్ఞానాలు అంటే భౌతిక జ్ఞానము, సంగీత జ్ఞానము, శిల్ప జ్ఞానము, గణిత జ్ఞానము లాంటివి ఎన్ని ఉన్నా వాటన్నిటికంటే ఆధ్యాత్మ జ్ఞానమే సర్వశ్రేష్టమైనదని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని తెలుసుకుని పూర్వము మునులందరూ బంధ విముక్తులయ్యారు. ఔషధం యొక్క గొప్పతనము, ఔషధం యొక్క శ్రేష్టత్వము రోగుల మీద అది చూపించే ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఏ మందు వేసుకోవడం వలన రోగం నయమవుతుందో ఆ మందు చాలా గొప్పది. మోక్షస్థితిని అన్నిటికంటే గొప్ప పదవి అని చెప్పడం వలన చిన్న చిన్న ప్రాపంచిక పదవులని గతులను గొప్పగా తలంచి మురిసిపోకుండగా వాటికంటే ఎన్నో రెట్లు ఆనందకరమైనటువంటి పరమాత్మను పొందడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.